9 లీటర్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9 లీటర్స్. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుంది కెనెటిక్ మోడల్ ఉంది, ఎఫ్బి మోడల్ హెచ్పిఎస్ 350 మోడల్ అనమాట. సో ఇది వచ్చేసి దానికి. సో ఇప్పుడు నేను మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మనకి దీంట్లో టైమ్ రీడింగ్ ఉంది, ఫ్యూయల్ ఇండికేటర్స్ ఉంది, ఫ్యూయల్ ఇండికేటర్ రీడింగ్ అండ్ ఇంజన్ హీట్. ఇది వచ్చేసి మనకి ఆర్పిఎం అనమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఈ కొన్ని సిగ్నల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మనకి 0 మీటర్ అంటే మనకి స్పీడోమీటర్. మొత్తం మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇట్లా సర్కిల్స్ టైప్లో దీంట్లో ఉంటుంది. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిస్ప్లేనే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కీ ఆపేద్దాం. సో ఇది వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, సో స్టార్ట్ బటన్. సో హారన్ స్విచ్ ఇక్కడ ఉంది, ఇది టర్నింగ్ స్విచ్. అండ్ లైట్ హై బీమ్, లో బీమ్, పాస్ బటన్ ఉందా, నో పాస్ బటన్. సో బ్రాండింగ్ వచ్చేసి ఎఫ్బి మోడల్. సో ఎఫ్బి మోడల్ వచ్చేసి ఇది కెనెటిక్ గ్రూప్ వాడిది అనమాట కంపెనీ. సో మోడల్ వచ్చేసి హెచ్పిఎస్ 300. సో ఇది చూడటానికి హెచ్పిఎస్ 300 అన్నారు కదా. సో యాక్చువల్లీ దీని ఇంజన్ సీసీ వచ్చేసి 300 కాదు, 250 సీసీ అనమాట. ఇది వచ్చేసి మనకి రెట్రో స్కాంబ్లర్ టైప్ అనమాట. అంటే మనకి స్కాంబ్లర్స్ ఉన్నాయి కదా మోడల్, ఆ మోడల్లోకి అయితే ఆ సెగ్మెంట్లోకి వస్తుంది మనకి బైక్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది మనకి స్క్రాంబ్లర్ మోడల్స్లో మనకి చీప్ అండ్ బెస్ట్లో వచ్చే బైక్ ఏదంటే ఇదే అనమాట, స్క్రాంబ్లర్ మోడల్ టైప్లో ఎఫ్బి మోడల్. సో మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసారు కదా. సో ఇప్పుడు మనం బైక్ ఫ్రంట్ పార్ట్ నుంచి వద్దాం. ఎస్, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చాం. సో ఇది వచ్చేసి డిఆర్ఎల్ లైట్ అనమాట, హాలోజన్ ఇచ్చాడు. సో మనకి జస్ట్ కర్వీ టైప్లో ఇచ్చాడు. నార్మల్గా రెట్రో అండ్ స్క్రాంబ్లర్స్కి ఎలా ఉంటాయంటే మనకి ఆ రాయల్ ఎన్ఫీల్డ్కి ఇచ్చినట్టు ఇట్లా సర్కిల్గా ఇస్తాడు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. సో అండ్ షార్టీ హాలోజన్ ఇండికేటర్స్ అండ్ క్రోమ్ ఫినిష్డ్ ఫెండర్ అండ్ యూఎస్డి ఫోక్స్ చాలా బాగున్నాయి. అండ్ యూఎస్డి ఫోక్స్లో కూడా మనకి ఇక్కడ మోడల్ కంపెనీ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ మనకి మెయిన్ కావాల్సిందే రెట్రో మోడల్స్కి అండ్ స్క్రాంబ్లర్ మోడల్స్కి ఫ్రంట్ మనకి ఫెండర్ ఉంటుంది కదా, మడ్గార్డ్. సింపుల్గా చెప్పాలంటే మడ్గార్డ్ అనేది ఇట్లా షార్ట్ రేంజ్ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. అండ్ టైర్ విషయానికి వచ్చేసి మనకి కంపెనీతో పాటు వస్తుంది ఇది బైక్తో పాటు. సో సైజ్ వచ్చేసి 100/90/18 ఇంచెస్. సో మన ఇండియన్ కంపెనీ అయితే కాదు, టైరు ఏదో సిఎస్టీ అంట. కమింగ్ టు ఇంజన్ సెక్షన్. సో ఇక్కడ మనకి రేడియేటర్ ఉంది కదా, రేడియేటర్కి ఇక్కడ మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, జనరల్గా అన్నిటికీ ఉంటాయిలేండి. సో సింగిల్ హారన్. సో మనకి దీని కెటాలిక్ కన్వర్టర్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఇచ్చాడు. అండ్ సమ్ ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ప్యానల్, ఇంజిన్ ఆయిల్ క్యాప్. సో హియర్ ఆల్సో ఎఫ్బి మోడల్ మనకి బ్రాండింగ్ ఉంది. అండ్ స్క్రాంబ్లర్ మోడల్ అంటేనే మనకి ఈ సైలెన్సర్సే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో డ్యూయల్ సైలెన్సర్, మనకి కెటాలిక్ కన్వర్టర్ అంతా మనకి ఇక్కడ కింద ఉంది. అండ్ హైడ్రాలిక్ బ్రేక్స్. సో బ్యాక్ సైడ్ కనుక చూస్తే సేమ్ అదే కంపెనీ సిఎస్టీ కంపెనీ వాడిది. దీని టైర్ సైజ్ ఎంత ఉంది? ఎస్, 130/80 170 ఉంది సైజు. అండ్ ఫోర్క్స్, గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్, యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ది. సో బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఎస్, ఇక్కడ మనకి సీట్ అండర్ నీత్లో మనకైతే టెయిల్ ల్యాంప్ ఉంది అండ్ హాలోజన్ ల్యాంప్స్ బ్యాక్ సైడ్ కూడా. సో ఇది వచ్చేసి జంకీ టైర్స్. సో ఆసమ్, సూపర్ ఉంది.
సో మనకి రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే హారన్ ఇటుపక్క ఒక హారన్ అటుపక్క హారన్ ఒకటి ఉంటుంది కదా, సేమ్ 2 సైడ్స్ ఉంటాయి ఫ్రంట్. సో మనకి ఫ్రంట్ ఏమవుతుందంటే ఈ రేడియేటర్ ఉండటం వల్ల సైడ్కి ఇచ్చాడు హారన్స్. సో ఒకసారి నేను దీన్ని మీకు స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ ఎలా ఉందని చూపిస్తాను. సో సౌండ్ ఆసంగా ఉంది. సిట్టింగ్ వచ్చేసరికి మనకి చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఫైనల్లీ మనం బైక్ మీద కూర్చున్నాం. సో బైక్ మీద కూర్చుంటే మనకి లుక్ ఇలా ఉంటుంది. అండ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ కొంచెం మనకి స్కూటీ టైప్లో ఇచ్చాడు. సో హ్యాండిల్ అయితే సూపర్ ఉంది. అండ్ లెగ్ కూడా మనకి ఎస్. సో ఇక్కడ మనం ఇట్లా లెగ్ పెట్టినట్లయితే మన లెగ్కి ఈ ట్యాంక్ సపోర్ట్కి చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో అండ్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9 లీటర్స్. ఎస్, మీరు విన్నది కరెక్టే, దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9 లీటర్స్. హాయ్ యా. సో ఈ బైక్ వచ్చేసి మనకి కేటీఎం అండ్ BMW GSకి పోటీగా ఉంటుంది అనమాట. అంటే సిమిలర్ టు ఆ బైక్స్తో సమానంగా ఉంటుంది ఈ బైక్ వచ్చేసి. ఓకే, సో చూడటానికి ఆసం. ఏదో ఫారెన్ బైక్ ఫస్ట్ టైం అనమాట స్క్రాంబ్లర్ బైక్స్ తోలటం. సో ఇక్కడ మనకి గేర్ ఇండికేటర్ కూడా ఉంది. సో నేను మొత్తం వదిలేసా, ఫస్ట్ గేర్లోనే చాలా బాగుంది. బైక్ అయితే అసలు సూపర్ ఆసమ్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా. అమ్మా ఏమన్నా ఉందా బండి. ఓ ఓ ఓ హారన్ వచ్చి మనకి డిఫరెంట్గా పెట్టాడు స్టైల్. ఎస్, బ్రేకింగ్ కూడా బాగుంది. అండ్ పికప్ అయితే కేటీఎంతో సమానంగా ఉంది. ఓ, నేను హారన్ కోసం ఎత్తుకున్నా ఎక్కడుందా అని. దీని ప్లేస్లో ఇది ఉంది కదా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ గేర్స్ తక్కువ ఉంది ఫ్రెండ్స్. లిటరల్లీ చెప్తున్నా కదా, సౌండ్ ఆసమ్. అమ్మ బాబోయ్, అసలు నాకు హీటింగే తెలియట్లా. పక్కనే ఉంది కదా సైలెన్సర్, ఇదిగోండి ఇక్కడ పక్కన ఉంది కదా, నా కాళ్ళ పొంటే ఉంది సైలెన్సర్ కూడా. బా, ఇంత మంచి బైకు అసలు. కాకపోతే దీని ప్రైస్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 2.6 lakhs. సో ఇది మనకి ఓన్లీ మెట్రో సిటీస్లోనే అవైలబిలిటీలో ఉంటుంది, అన్ని సిటీస్లో కాదు. ఓ, సెకండ్ గేర్ ఆల్మోస్ట్ 70 విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. వాట్ ద హ్యాక్ బండి. వా, సూపర్ ఉంది. మరి ఇది బైక్ ఎందుకు డిస్కంటిన్యూ అయిందో నాకు తెలియట్లా. ఎంత బాగుందో బైక్ అసలు, నిజంగా చాలా బాగుంది. సో
సో మనకి ఈ వ్యూయింగ్ కూడా చాలా బాగుంది, మిర్రర్స్ కూడా చాలా క్లారిటీగాను. సో లాంగ్ లెంత్ అయితే ఉంది, లాంగ్ లెంత్ మనకి బాగా కనపడుతుంది. సో మనకి ఈ బైక్ వచ్చేసి ఈ గ్రిప్స్ ఉంటాయి కదా, గ్రిప్స్ కూడా మనకి ఎఫ్బి మోడల్ అనే ఉంది. అండ్ ఇది కంపెనీ ఫిట్టెడ్, వాట్ యూ కాల్, కంపెనీ ఫిట్టెడ్ మనకి మిర్రర్స్ అండ్ క్రోమ్ ఫినిష్తో అయితే వస్తుంది. సో మనకి ఎఫ్బి మోడల్ అని ఉంది. సో ట్యాంక్, దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9 లీటర్సే, చాలా తక్కువ కదా 9 లీటర్స్ అంటే. అండ్ దీని పికప్ కానీ ఇనీషియల్ స్పీడ్ కానీ చాలా బాగుంది. ఐ పర్సనల్లీ సజెస్టెడ్, బండి అయితే ఎక్సలెంట్ ఉంది. ఇందాక నుంచి అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. వావ్, ఐ లవ్డ్ ఇట్, ఐ లవ్ ఇట్. నేను ఫస్ట్ ఈ బైక్ చూసి హస్క్వర్నా అనుకున్నా, కానీ ఇది హస్క్వర్నా కాదు. Oh my god, bike is too good. చాలా బాగుంది బైక్, నాకు ఏం చెప్పాలో అర్థమే కావడంలా. సో ఫ్రెండ్స్, ఒక్కసారి నేను మీకు దీనికి ఓవరాల్ లుక్ చూపిస్తాను. స్టాండ్, కొత్త స్టాండ్ వేసారు. సో ఓవరాల్గా మనకి బైక్ ఎఫ్బి మోడల్ హెచ్పిఎస్ 300 ఓవరాల్ లుక్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో మనకి ఎక్కడ చూసినా ఎఫ్బి మోడల్ ఇక్కడ చూసా, ఎస్ ఎఫ్బి మోడల్ అండ్ ఎఫ్బి మోడల్ ఎక్కడ చూసినా ఎఫ్బి మోడల్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బైక్ బిల్ట్ క్వాలిటీ అయితే ఆసమ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ బైక్ వచ్చేసి నేను ఆ ఓనర్ని అడిగా, భయ్య ఎలా ఉంది అంటే బండి ఎక్సలెంట్గా ఉందని చెప్పారు. ఇది చీపెస్ట్ మనకి స్క్రాంబ్లర్ మోడల్ అనమాట. అండ్ ఇందాక హార్న్ చెప్పాను కదా, ఇటుపక్క ఒక హార్న్ ఉంటుంది అండ్ ఇటుపక్క ఇంకో హార్న్ ఉంటుంది. అండ్ ఇది మనకి క్లచ్ కేబుల్ ఇక్కడ ఉంది అండ్ రేడియేటర్. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్, చైన్ స్ప్రాకెట్ ఇదంతా కింద సెక్షన్ మొత్తం మీకు కెటాలిక్ కన్వర్టరే. సో ఇది వచ్చేసి మనం చైన్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ అడ్జస్టబుల్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్. అండ్ సీట్ అయితే అసలు చాలా మెత్తగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బండి షోరూమ్స్ లేవంట, విజయవాడలో తీసేశారంట, ఓన్లీ హైదరాబాద్లోనే అంట. ఓన్లీ ఇక్కడ తీసేశారు, ఓన్లీ మనకి ఇది ఆ విజయవాడలోనే ఉంది షోరూము. సో యాజ్ యూజువల్ మనం బండి తీసుకొచ్చి ఇక్కడ ఆపేద్దాం. సో ఇప్పుడు మనం తోలాం కదా, నేను మీకు బండి యొక్క హీటింగ్ చూపిస్తా. సో ఇక్కడ చూడండి, మనం హీటింగ్ అనేది బైక్ అయితే చాలా తక్కువ వస్తుంది. హీటింగ్ కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అంటే లో హీటింగ్ వస్తుంది బైక్ అంతా. ఆసమ్ బైక్, ఐ లైక్ ఇట్.
బట్ కాకపోతే ఏంటంటే మనకి సర్వీస్ సెంటర్స్ ఉండవు కదా. అంకుల్ థ్యాంక్స్ అంకుల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా ఎలా ఉంది. సో మీలో మీ బుల్లెట్లు కనుక రిపేర్ ఉంటే గుంటూరులో ఉండేవాళ్ళు ఇక్కడికి రావచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బ్యాకస్ వన్ ఉంటుంది కదా, బ్యాకస్ వన్ పక్కనే విద్యానగర్ దగ్గర. సో ఫైనల్లీ టేక్ ఏ లుక్. సో ఒకసారి హీట్ టెస్ట్ చేద్దాం. వెళ్ళొచ్చాం కదా, ఏమన్నా కాలుతుందేమో. హీటింగ్ అసలు లేదు, చాలా తక్కువ ఉంది హీటింగ్. సో ఫ్రెండ్స్, ఎఫ్బి మోడల్ ఇది మన ఛానల్లో సెకండ్ బైక్ రివ్యూ అనమాట, క్విక్ రివ్యూ. ఎందుకంటే ఇది మెకానిక్ షెడ్ రిపేర్కి వచ్చింది కదా. సో ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సో థ్యాంక్ యూ గైస్ నా వీడియో చూసినందుకు. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.